హలో వెల్కమ్ టు ఆల్ అడ్డా ఫర్ యూ. భాగ్యనగరంలో నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలు మొదట గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి వద్ద ప్రారంభమవుతాయి. ఇక్కడ బోనం సమర్పించిన తర్వాతే సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి, పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు వరుసగా జరుగుతాయి. ఈసారి భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇటు చూసినా జనమే కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా డప్పు చప్పుళ్ళు, డోలు దరువులు, శివసత్తుల గావు కేకలు, భక్తుల కేరింతలు తప్ప మరేమి వినిపించడం లేదు. ఆ చప్పుళ్లను నిజంగా మీరు ఇక్కడికి వచ్చి చూసి ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది. మీరు కూడా ఆస్వాదించండి. గోల్కొండ మొత్తం జనాలతో నిండిపోయింది. ఎటు చూసిన భక్తులు తప్ప మరెవరూ కనిపించడం లేదు. ఓకే, చూద్దాం. ఇప్పటి వరకు పెద్ద వానలున్న సందర్భం లేదు. కానీ అమ్మవారి చల్లని చూపులతోనూ ఏమో తెలియదు, కానీ ఈరోజు ఒకవైపు వర్షాలు, మరోవైపు గోల్కొండ బోనాలు కొనసాగుతున్నాయి. కొంతసేపు వర్షం వచ్చి ఆగుతుండడం, మరికొంతసేపు బోనాలు భక్తులు ఆడుతుండడం జరుగుతుంది. వాన ఆగడం, బోనాలు ఆడడం చాలా చాలా బాగుంది. ఇక్కడ వాన పడుతున్నా కానీ బోనాలు భక్తులు ఎవ్వరూ తగ్గకుండా ఆడుతున్నారు. అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నారు. గోల్కొండ బోనాల రోజున లంగరౌజు నుంచి అమ్మవారి ఆలయం వరకు పట్టు వస్త్రాలు, తొట్టెలు, ఘట్టాలతో భారీ ఊరేగింపు సాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జనాలు మాత్రం తండోపతండాలుగా తరలి వచ్చారు. వర్షం పడుతున్నా కానీ లెక్క చేయకుండా అమ్మవారి బోనాలను తిలకిస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని కుమ్మరి సంప్రదాయ కుటుంబాల వారే సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మరోవైపు మళ్ళీ వర్షం వచ్చేందుకు మేఘాలు సిద్ధమవుతున్నాయి. నగరంలో ఇతర ప్రాంతాల్లో 1-2 రోజులు బోనాలు జరిగితే గోల్కొండ కోటలో మాత్రం ప్రతి గురువారం, ఆదివారం ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటి నుంచి శ్రావణ మాసం వరకు దాదాపు 9 పూజలు ఇక్కడ జరుగుతాయి.
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజుల రౌద్ర నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, ఒంటికి పసుపు పూసుకుని విన్యాసాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే అమ్మవారి పూనకంతో ఊగే శివసత్తుల భవిష్యవాణి ఆశీస్సులు ఉత్సవాలకు ఆధ్యాత్మిక శోభను తెస్తాయి. గోల్కొండ కోట పైభాగంలో ఎత్తులో ఉండే జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వందలాది మెట్లు ఎక్కి వెళ్తారు. దేవి కృప కోసం భక్తులు కాలికి చెప్పులు లేకుండా ఈ మెట్లు ఎక్కి వెళ్ళి భోజనం సమర్పించడం ఒక విశేషమైన భక్తిగా చెప్పుకోవచ్చు. మట్టి లేదా ఇత్తడి పాత్రకు పసుపు కుంకుమలు అద్ది పైన వేపమండలు కట్టి దానికి వెలుగుతున్న ప్రమిదను ఉంచుతారు. అందులో అన్నం, బెల్లం, పాలు, పెరుగుతో తయారు చేసిన నైవేద్యాన్ని బోనం రూపంలో భక్త కాంతలు తమ శిరస్సుపై ఉంచుకొని నిష్ఠతో ఆలయానికి తీసుకెళ్తారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారిని జగన్మాతగా ప్రాచీన కాలం నాటి రేణుకా ఎల్లమ్మ దేవి స్వరూపంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహమ్మారులు, వ్యాధుల నుంచి ఊరిని ప్రజలను రక్షించే శాకంబరి దేవిగా ఈ తల్లిని ఆరాధిస్తారు. మరోవైపు మళ్ళీ వర్షం ప్రారంభమైంది. ఇక చూడండి, మీరు చూస్తున్నారు ఆకాశం ఒకవైపు వర్షం పడుతూ మరొక వైపు మేఘాలు లేకుండా ఉంది. ఏదేమైనా బోనాల రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం, అమ్మవారి ఆశీస్సుల రూపంలో వర్షము వారిని తడిపి ముద్ద చేయడం భక్తులు అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తున్నారు. కాకపోతే చిన్నపిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నారు. క్రౌడ్ చాలా ఉంది కాబట్టి చిన్నపిల్లలని సముదాయించడం ఆ కుటుంబ సభ్యులకు చాలా కష్టంగా ఉంది. అయినా కానీ పోలీసు వాళ్ళు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఫైనల్గా మనం అమ్మవారి ఆలయం వద్దకు వచ్చేసాము. చూడండి, భక్తులు ఎటు చూసిన భక్తులే, పెద్ద లైను కట్టి ఉన్నారు. ఇక్కడ అమ్మవారి ఆలయం బయట మెట్లపైన మనం ఉన్నాం. ప్రజెంటు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. అమ్మవారిని చూడండి, మీకు కావలసిన కోరికలు కోరుకోండి, అమ్మవారి మొక్కులు చెల్లించుకోండి. ప్రతి ఏటా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇప్పటి వరకు రానివారు ఎవరైనా ఉన్నా కానీ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. చూడండి, అమ్మవారి ప్రధాన ఆలయం ఇది. కాకతీయుల కాలం నాటి మట్టి కోట కాలం నుంచి ఈ క్షేత్రంలో దేవి ఆరాధన ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. తదనంతరం కుతుబ్ షాయిల పాలనలోనూ ఆసిఫ్ జాయిల కాలంలోనూ ఈ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాంప్రదాయబద్ధంగా సాగాయి. గోల్కొండ బోనాలు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన హైదరాబాద్లో మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఊరేగింపు సాగే మార్గాల్లో స్థానిక ప్రజలు భక్తులకు నీరు సౌకర్యాలు కల్పిస్తూ అమ్మవారిపై వారికి ఉన్న భక్తిని వారు చాటుకుంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చలో ఇంటికి వెళ్దాం పదండి.